మానవాళిని విమోచించిన బలి అర్పణను మనం కొనియాడబోతున్నాము. మానవాళి పాపములను పరిహరించే రక్షణను మొసకే బలి ఇది. ఈ బలిని అర్పించేవారు బలి వస్తువులు రెండు క్రీస్తు ప్రభువే. కలువరిపై అర్పింపబడిన ఏకైక చారిత్రాత్మక రక్షణ బలి ఆనాడు జరిగింది, ఈరోజు జరుగుతూనే ఉంది. పరమ తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు యేసు. ఆ బాధ్యతను సేవకుడితో మనం కలిసి ఉన్నాము. మన వ్యధలు, బాధలు, దుఃఖములు అన్నీ యేసుని బలితో ఐక్యం చేసి తండ్రికి సమర్పించుదాము. ఈరోజు గురువు ధరించే ఎరుపు వస్త్రంలో క్రీస్తు రక్త బలికి, రక్షణ బలికి, పరిపూర్ణ ప్రేమకు, హింసాభరిత మరణములకు గుర్తులు. ఈనాటి ఆరాధనలో క్రీస్తు శిలువ మరణమును, దాని ఫలితములు మనము స్మరిస్తున్నాము. ఈనాటి క్రమంలో ప్రధానమైన భాగములు 3. 1. దైవ వాక్యార్చనము, శిలువ ఆరాధన, దివ్య సప్రసాద స్వీకరణము. ప్రవేశ సమయంలో ఇప్పుడు గురువు తన సహాయకులతో కలిసి సాష్టాంగ ప్రమాణం చేసి మానవాళి కొరకు బలి అయిన యేసు స్వామిని ఆరాధించబోచున్నారు. సాష్టాంగ ప్రమాణం అంటే సర్వేంద్రియములతో చేసే ఆరాధనకు ఇది గుర్తు. ప్రేమతో, కృతజ్ఞతతో ఆరాధనలో పాల్పంచుతున్నాను. దేవా, నిన్నే పూజింతుము, నిన్నే ఆరాధింతుము. నీ శిలువ మా రక్షణ చిహ్నము. నీ శ్రమల మరణ ఉత్థానములను గాంచి నిన్ను కీర్తింతుము. నీ శిలువ మరణము సకల మానవాళికి జయమొసగింది. నిన్ను భక్తితో ప్రణమిల్లి ఆరాధింతుము. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు నీ ప్రజలమైన మా కొరకు తన రక్తమును దారవోసి ప్రాణార్పణ చేసెను. ఈ రీతిగా పాస్కా పవిత్ర క్రియ నెరవేర్చెను. ఈ పరమ రహస్యము మమ్ము పవిత్రపరిచి సర్వదా రక్షించినట్లు నీ కరుణను మాకు ప్రసాదించెను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈమని చేయుచున్నాము. క్రీస్తు గురించి యెషయా ముందుగా పలికిన ప్రవచనము ఈ మొదటి పట్టణంలో వినిచున్నాము. గొర్రె సిద్ధంగా సాగుబారు, దాన్ని వధించడానికి తీసుకొని పోతున్న దానికి అదేమీ తెలియదు. కానీ సర్వజ్ఞాని అయిన క్రీస్తు అన్ని తెలిసి కూడా ఏమి తెలియని అజ్ఞానిగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి, వధించడానికి కూడా ఒప్పుకున్నాడు. ఇదే ఆయన విధేయతలో ఉన్న విశిష్టత. ఇదే ఆయన విజయానికి కారణం. ఇదే రీతిగా దేవునికి విధేయతమైన నాడే మనకు రక్షణ లభిస్తుంది.
అతడు మన తప్పిదముల కొరకు గాయపడడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 13వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుని విజయమౌడు, అతడు గరుడై నశించనందుకొనెను. జనసమూహములు అతనిని చూసి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చి ఉన్నందున నరుల వలె కనిపింపబడెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విన్మయముండును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకున్నారు. ప్రజలిప్పుడు బదులు చెప్పుదురు, మేమిప్పుడు వినపించు సంగతులు ఎవరు నమ్ముడి, ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు తలంచిరి. దైవచిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదెను. మనలను ఆకర్షించి సొగసుని ఏమీ అతనిలో కనిపింపలేదెను. ప్రజలు అతనిని చిన్నచూపు చూసి ప్రణీతించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతనిని వైపు చూచుటకై ఇష్టపడలేదు. జనులతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వర్ణించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయాను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మన త్రోవన మనము వెళ్ళిపోతుంది. కానీ ప్రభువు మన ఎందరి దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యముకు గురైన అతడు వినయంతో సహించెను, పల్లెత్తి మాట అనడయను. అతడు స్తనాములకు దొరికిపోయబడి గొర్రెపిల్ల వలె ఉండి కత్తిరింపబడి గొర్రెల వలె మౌనముగా నుండెనే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయింది. అతడి గతిని పట్టించుకున్న వాడే లేడు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించింది. మన ప్రజల పాపముల కొరకు అతనిని బంధించింది. ఏ తప్పు చేయకుండానో ఎన్నడూ అబద్ధం ఆడుకున్నానో అతనిని దుష్టుల ప్రక్కన పాతిపెట్టింది, ధనవంతుని ప్రక్కన సమాధి చేసింది. ప్రభువు కలుసున్నాడు, అయినను అతనిని బాగా పరిచయం చేయవలేనని నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయినను కనుక అతడు దీర్ఘాలకు కలిసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరణ ఆనందము చెందెను. నీతిమంతుడై నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేశాను. కనుక నేను అతనిని గొప్పవారిని చేయను. అతడు గనులలో ఒకడుగా గర్వింపబడను. ఇది ప్రభువు వాక్యం. సర్వస్వకి వందనాలు. కలువరి సిలువలో కరుణను చిలికిన దేవనా, ఏమిచ్చి తీర్చగలనయ్యా. కలువరి సిలువ
బలుల వలన దాన బలుల వలన యావే సంతృప్తి చెందిన విధేయత వలన కాదా, బలి అర్పించట కంటే విధేయత మేలు అని తండ్రి దేవుడు పలికాడు. తండ్రికి విధేయతను చూపిన క్రీస్తు మనందరికీ విధేయత గురించి ఆదర్శం చూపించాడు. ఆ విధేయత మన రక్షణ కార్యమైంది. ఈ రక్షణ మనం పొందాలంటే క్రీస్తుతో దేవునికి విధేయమై జీవించాలని ఈనాటి 2వ పట్టణం మనకు బోధిస్తుంది. రెండవ పట్టణం ఆయన విధేయతతో తను అపోహించుకున్నట్టు ద్వారా శాశ్వత రక్షణకు మూలమైన హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము వచనములు 14 నుండి 16 వరకు మరియు 5వ అధ్యాయము వచనములు 7 నుండి 9 వరకు. సోదరులారా, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు తన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొన్న విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉన్నాము. మన బలహీనతల గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వల్లనే అన్ని విధములుగా శోధింపబడి పాపములు చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులై మనము దయానిధేయకు దేవుని సింహాసనంలో సమీపిద్దాము. అచ్చట మనము కృపను పొంది అవసరములకు ఆదుకోగల అనుగ్రహంలో కనుగొన్నాము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపశక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించాము. ఆయన భక్తి విధేయతలు కలవాడల చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. తాను దేవుని పుత్రుడే ఇది కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించాడు. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడే విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమైన ఇది ప్రభువాకు. సర్వేశ్వరికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించరు, బాధలలో నెమ్మదినిచ్చరు. నీ వాక్యమే నన్ను బ్రతికించరు, బాధలలో నెమ్మదినిచ్చరు. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించరు, బాధలలో నెమ్మదినిచ్చరు. క్రీస్తు మరణం చాలా బాధాకరం. కొరడాలతో కొట్టబడ్డారు, ఉమ్మయబడ్డారు, అవమానింపబడ్డారు. అందుకే క్రీస్తు పాటల చరిత్ర మనకు బాధను దుఃఖమును కలిగిస్తుంది. కానీ ఆయన శ్రమలు మరణం ద్వారా విజయము చేకూర్చింది. రక్షణ పునాదులు వేయబడ్డాయి. అవమానకరమైన శిలువను మోసిన క్రీస్తు పాపమునే సైతాలను ఓడించి జయమును పొందారు. శిలువపై మరణించి దానిని రక్షణ చిహ్నముగా మార్చారు ప్రభువు. ఆ శిలువ ఆయన విజయ సింహాసనంగా మారింది. నేను పైకి ఎత్తబడినప్పుడు సకల మానవులను నా వైపు ఆకర్షిస్తున్న ప్రభువు ఈ ప్రపంచమును శిలువ వైపు తిప్పుకున్నారు. ఆయన సర్వ ప్రపంచమునకు రాజు అయ్యారు. ఆయన ముళ్ళ కిరీటం మహిమా కిరీటమైంది. ఆయనను గేలి చేసి వేసిన దుస్తువులు రాజ దుస్తువులు అయ్యాయి. ఆయన శరీరంపై చేయబడిన గాయాలు
రక్షణ చిహ్నములుగా మారాయి. శిలువలో వేలాడి క్రీస్తు బలి అర్పించినప్పుడు బలి వస్తువు క్రీస్తే. ఆయన ప్రధాన యాజకుడు. క్రీస్తు శిలువలో తన ఆత్మను తండ్రిని అప్పగించారు. ఆయన ఆత్మ ద్వారానే శ్రీసభ జన్మించింది. శిలువలో శ్రీసభ జీవం పోసుకుంది. క్రీస్తు పాత్ర చరిత్రను శ్రద్ధగా ఆలోచించడం, క్రీస్తు సభలో పాల్పంచుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. యేసు తన శిష్యులతో గేద్రోను వాగు దాటి వెళ్ళాను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించాను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండెను. కనుక ఆయన అప్పగింపనున్న యూదాకు ఆ స్థలం తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధానార్చకులను, పరిసయ్యులను, బంట్రోతులను పెట్టుకొని ఆ తోపులోనికి వచ్చాను. వారు దివిజులు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చేవి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్న దేవికి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాను. నజరేయుడకు యేసును అని వారు సమాధానం ఇచ్చేది. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పాను. గురుద్రోహ యూదా వారితో ఉండేది. యేసు నేనే ఆయన అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయేది. ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ప్రశ్నించాను. అందుకు వారు నజరేయుడకు యేసును అని పలికేది. నేను ఆయనను అని మీతో చెప్పి తిని, కనుక మీరు నన్ను వెతుకుతున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను. కానీ నాకు సిగిన వార్తలో ఒకరి ఆయనను నేను పోగొట్టుకొనలేదు అని వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పాను. సీయోను పేతురు తన యొద్ద ఉన్న కత్తితో ప్రధాన అర్చకుని సేవకుని కుడి చెవి తెగ నరికాను. యేసు పేతురుతో, నీ కత్తిని వలలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానం చేయవలదా అనేను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా యొద్దకు తీసుకొని పోయింది. ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కైఫాకు అతడు మామ. ఆ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించడం మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీయోను పేతురును మరొక శిష్యుడును యేసు వెంట వెళ్ళింది. ఆ శిష్యులకు ప్రధాన అర్చకునితో పరిచయం ఉండటంచే అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ముంగిటలోకి వెళ్ళాను. కానీ పేతురు ద్వారం వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలికి తీసుకొని వెళ్ళాను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవు ఆ మనుషుని శిష్యులలో ఒకడు కదా అని అడిగాను. కాదు, నేను కాదు అని పేతురు పొంగాను. చలిగాలనందున బంట్రోతులు, సేవకులు మంట వేసి చలి కాచుకుంటుండేది. పేతురును వారితో కలిసి చలి కాచుకొనొచ్చుండెను. ప్రధాన అర్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనలను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడితిని. యూదులందరూ సమావేశముకు ప్రార్థనా మందిరంలోను దేవాలయంలోను బోధించి తిని, కానీ రహస్యంగా నేనేమి చెప్పలేదు. నీవు నన్ను అడుగుటకు ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారెరుగుదరు అని యేసు పలికాను. యేసు పలకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానించుటకు నీవెంతటి సాహసము అనేను. అప్పుడు యేసు, నేను పలికినది తక్కువ అయినచో అదేదో నిరూపించుము. కానీ నేను పలికినది సరైనచో ఎలా నన్ను కొట్టెదవు అనేను. పిమ్మట అన్న యేసు
నీవును ఆయన శిష్యులోని ఒకడు కావా అని అడిగింది. అందుకు పేతురు పొంగుచు నేను కాదు అని చెప్పాను. పేతురు చెవి తెగనరికి వారి బంధువులను ప్రధానార్చకుని సేవకుడు ఆయన ఒక్కడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురు అడిగాను. పేతురు నేను ఎరుగును అని పొంగాను. వెంటనే కోడి కూసాను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరంలోకి తీసుకొని పోయారు. అది తెల్లవారుజాము. పాస్కా పూజించుటకై అటు పడకులకు వారు ఆ మందిరంలోకి వెళ్ళలేదు. పిలాతు వెలుపలనున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగాను. ఇతడు నేరము చేసిన వాడు కావచ్చో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారు కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనేను. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పారు. యేసు తాను ఇంటి మరణం పొందబోచున్నాడు సూచించి చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరాను. పిలాతు మరల మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాను. అందుకు పిలాతు, నేను యూదుడునుచున్నావా, నీ ప్రజలే ప్రధానాక్షకులై నిన్ను నా చేతికి అప్పగించితిరి, నీవేమి చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడిన వారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెబుతున్నావు. నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చాను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగాను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక మందిని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమనురా అనెను. వారు మరలా కేకలు వేయించు ఇతరుని కాదు బరబ్బాను విడుదల చేయుడు అనేది. ఈ బరబ్బా బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించాను. సైనికులు ముళ్ళ కిరీటము అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయన వివిధ వస్త్రములను తొడిగి పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరు. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకున్నట్టుకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము బుధ వస్త్రము ధరించిన వాడే బయటకు వచ్చాను. ఇదిగో ఆయన చూడు అని పిలాతు ఆయన ప్రధానార్చకులు వర్తకులను ఆయనను చూచినంతనే వారిని సిలువ వేయుడు అని కేకలు వేసేది. ఈయనందు నాకే దోషము కనిపించలేదు, మీరే ఈయనను తీసుకొని సిలువ వేయుడు అని పిలాతు చెప్పాను. అప్పుడు యూదులు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనేది. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి
అని ప్రశ్నించను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచి పెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీ వెరుగవా అని అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడిన ఎడల నీకు నాపై ఏమాత్రం అధికారం ఉండేది కాదు. అందుచేత నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపం కట్టుకొనుచున్నాడు అని పలికాను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగింది. కానీ యూదులు, ఇతనిని విడిచి పెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు. తను తాను రాజునని చెప్పుకున్నవాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసేది. పిలాతు మాటలు విని యేసు వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్ళపరిచిన స్థలమందు న్యాయపీఠంపై కూర్చునేది. దానిని హీబ్రూ భాషలో గబతా అంటారు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినం. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అని అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టింది. పిలాతు వారితో, నేను ఈ రాజును సిలువ వేయుదునా? అని అందుకు ప్రధాన అర్చకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించాను. అంతటా వారు యేసును తీసుకొని వెళ్ళేది. యేసు తన శిలువను మోసుకొని కపాలము స్థలమునకు వెళ్ళాను. దాని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసుని శిలువపై కొట్టిరు. ఆయన ఇరువైపులా మరిద్దరిని అట్లే శిలువపై కొట్టిరు. నజరేయుడగు యేసు యూదుల రాజు అని రాసి పిలాతు ఆయన శిలువపై పెట్టించాను. యేసును శిలువ వేసిన స్థలము నగరము దగ్గరగా ఉండుటచే యూదుల అనేకులు దానిని చదివారు. అది హీబ్రూ, లాటిను, గ్రీకు భాషలో రాయబడింది. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతునితో, యూదుల రాజు అని రాయకుము, నేను యూదుల రాజుని అతడు చెప్పెను అని రాయము అని అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసితిని అంతే అని. యేసును శిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలా ఒక భాగము తీసుకునేది. వారు అంగీని సైతం అట్లే తీసుకునేది. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చిట్లు వేసుకుందము అని ఒకరితోనొకరు చెప్పుకునేది. వారు తమలో నా వస్త్రాలను పంచుకునేది. అంది కొరకు అదృష్టపు చీట్లు వేసుకునేది. అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగేది. వారు అట్లనే చేసేది. యేసు శిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరియు, క్లోఫా భార్య మరియమ్మయు, మగ్దల మరియమ్మ నిలబడి ఉండేది. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూసి యేసు తల్లితో, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. పిదప యేసు అంతయు సమాప్తమైనది గ్రహించి, నాకు దాహమవుతున్నది అనెను. లేఖనములో నెరవేరింది. అక్కడ పులిన ద్రాక్షరసంతో నిండిన పాత్ర ఉండేది. వారు నీటి పాచిని ఆ రసంలో ఉంచి దానిని సోపు పొలకు పగిలించి ఆయనకు అందించేది. యేసు ఆ రసమును అందుకొని, సమాప్తమైనది అని తల వంచి ప్రాణం విడిచింది. దయచేసి గోకరించి మనం
దయచేసి అది పాస్కా పండుగకు సిద్ధపడు దినం. అందుచే యూదులు పిలాతుని రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహమును శిలువ మీద ఉంచుతాము. తాను విరగొట్టి వారిని తిప్పవేయటకు అనుమతి ఇవ్వు అని కోరేరు. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన పక్కన బలంతో పొడిచాను. వెంటనే రక్తము నీరు స్రవించాను. అది చూసిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవం. మీరు విశ్వసించుటకు అతడు సత్యము చెప్పినాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనా విరగొట్టబడదు అని లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతుడు అని మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరును. పిమ్మట అరిమతాయి యోసేపు పిలాతు వద్దకు వచ్చి యేసు భౌతిక దేహము నీయబోయెను. యూదుల భయం వలన యోసేపు బహిరంగము కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగి అతడు వెళ్ళి యేసు భౌతిక దేహము తీసుకొని పోయాను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చాను. వారు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యము పూసి నార వస్త్రంతో చుట్టారు. యేసు శిలువ వేయబడిన చోట ఒక కోట కలదు. ఆ కోటలో ఎవడను ఎప్పుడూ భూస్థాపితము చేయబడని ఒక కొత్త సమాధి ఉండేది. అది విశ్రాంతి దినములకు యూదుల సిద్ధపడు దినముల చేత ఆ సమాధి సమీపమున ఉండుట చేత వారు యేసును అందించారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది పవిత్ర శుక్రవారం, శుభ శుక్రవారము. ప్రభు మరణించినటువంటి రోజు. ఘోరాతి ఘోరంగా మన పాపముల కోసం ఆయన హీనంగా శిలువ మీద వేయబడినటువంటి రోజు. శిలువపై మన పాపముల కోసం మరణించినటువంటి రోజు. ఇది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, మన జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలను, బాధలను ఏ విధంగా మనము దాన్ని జయించగలుగుతున్నాము, దాన్ని జయించడానికి లేదా బాధలతో పోరాడడానికి మనం సాహసించినప్పుడు ఎదురయ్యేటువంటి కష్టాలను, బాధలను మనం కృంగిపోవచ్చు. దాన్ని ఏ విధంగా మనం మన జీవితాల్లో స్వీకరిస్తాం. అదేవిధంగా క్రీస్తు ప్రభు దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి మానవ స్వభావంతో ఈ లోకంలో దాన్ని ఏ విధంగా జయించాడు అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఆ గుడ్ ఫ్రైడే రోజు ముందు నుంచి గెత్సేమనే తోట నుంచి గొల్గొతా కొండ వరకు ప్రయాణించినటువంటి దినము. ఊరికినే తన ఉత్తు చేతులకు చెప్పులు వేసుకొని ప్రయాణం చేసినటువంటి సమయం కాదు. తాను క్షణక్షణము ఆ సృష్టిని, ఏ సృష్టిని అయితే సృష్టించి ఉన్నాడో ఆ సృష్టితో మమకారం కలుపుకుంటూ, తన దేహాన్ని ఆ సృష్టితో మమకారం కలుపుకుంటూ ఆ కొండపైకి మానవాళి యొక్క రక్షణ కోసం పయనించినటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆయన యొక్క శ్రమలను చూసి ఆయన కొన్ని స్వరములను వినెను. ఈరోజు మనము ఆ స్వరములు ఏంటో ఒకసారి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే, ఎప్పుడైతే ఆయన నిందితులుగా పిలాతు దగ్గరికి
భార్య క్లౌడియా అనేది ఆమె యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని తిరిగి ఆ యొక్క పిలాతుతో నీవు ఈయనకు సరైనటువంటి తీర్పునివ్వము అని, తప్పుడు నిర్ణయాన్ని ఇవ్వకు అని చెప్పేసి ఒక చిన్న నోటీస్ తన భర్తకు పిలాతునికి ఆ క్లౌడియా పంపిస్తుంది. అంతేకాకుండా దాంట్లో నీవు ఈరోజు చేసేటువంటి నిర్ణయం తీర్పును బట్టి మన భవిష్యత్తు జీవితము ఆధారపడి ఉంటుందని ఆమె చిన్న నోటీస్ పంపిస్తుంది. అదేవిధంగా ఆమె నిద్రపోతున్నటువంటి సమయంలో నిద్ర రాక ఎలాంటి తీర్పును నా భర్త ఆ యేసు ప్రభువుకి ఇస్తాడో ఊహిస్తూ ఆ రోజంతా కూడా రాత్రి నిద్ర లేక పడుకుంటుంది. అదేవిధంగా ఆ రోజు కూడా భవిష్యత్తులో ఈ రోజు నువ్వు నియమించేటువంటి నిర్ణయం తీర్పును బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలియపడుతుంది. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఎదుట పిలాతు ఈ క్లౌడియా ఇద్దరు కూడా ఆ మరణ తీర్పులకు ఆయన యొక్క సంరక్షణలో ఉండాలని ఆ క్లౌడియా తెలియపడుతుంది. మనం ఇద్దరం కూడా ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువు తీర్పరిగా ఉన్నాడో మనం కూడా అక్కడ తీర్పరిగా ఉంటాము, ఆ దండను స్వీకరించవలసి ఉంటుందని చెప్పేసి ఆ క్లౌడియా తెలియపడుతుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి మన జీవితంలో చూసినట్టయితే క్రైస్తవ సంఘంలో సమాజంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంతో అవసరము. అందుకే బైబిల్లో చూసినట్టయితే ప్రతి ఒక్క స్త్రీ కూడా మానవాళి యొక్క రక్షణలో భాగస్థురాలైంది. అందుకే ఈనాడు అనేకమైనటువంటి మన యూట్యూబ్లో చూస్తే స్త్రీ బోధన చేయకూడదా, లేదా ఆమె బొట్టు పెట్టుకోకూడదా, లేదా అనేకమైనటువంటి ప్రశ్నలతో మనకి వాక్యం గురించి చెప్తుంటారు. కానీ జ్ఞానం ఉన్న వారు సరైనటువంటి సమాధానం ఇస్తారు, జ్ఞానం లేనటువంటి వారు ఏదో వారికి తెలిసినటువంటి లోక జ్ఞానంతో సరైనటువంటి సమాధానం ఇవ్వలేక ఏదో ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభువు కూడా మనందరినీ కూడా ఇగో స్త్రీకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఆమె మానవాళి రక్షణలో ఒక భాగస్థురాలు. అందుకే మనం సమాజంలోనూ మరి ముఖ్యంగా మన క్రైస్తవ సంఘంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలని, రెండవదిగా ఆ స్థానం కల్పించినప్పుడు యాజకులకు మీరి వారు ఆ యొక్క స్థానము స్వీకరించకూడదు అని, యాజకులకు మీరి ఆ స్థానమును మించి వెళ్ళకూడదు, స్వీకరించకూడదు అని ఆ బైబిల్ గ్రంథంలో మనకు తెలియపడుతుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే ఆ క్రీస్తు ప్రభువు నీతి మంత్రాన్ని తెలుసుకొని తన భర్తకు ఒక నోటీసు పంపించిందో అదే విధంగా మన కుటుంబాల్లో కూడా మనం కూడా మన పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారు అని చెప్పేసి అప్పుడప్పుడు మన పిల్లలకి మనము ఒక వార్తని హెచ్చరికలు ఇస్తూ ఉండాలి. అదే విధంగా నా భర్త ఎలాంటి జీవితం జీవిస్తున్నాడు అని చెప్పేసి నా భర్తకు కూడా అప్పుడప్పుడు హెచ్చరిక ఇస్తూ ఉండాలి. అదే విధంగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమతో హెచ్చరిస్తూ ఉండాలి అని ఈరోజు మనకి ఈ యొక్క వాక్కు ద్వారా క్రీస్తు ప్రభు యొక్క శిలువ మార్గం ద్వారా తెలియపడుతుంది. అక్కడ హెచ్చరిస్తున్నటువంటి ప్రతి హెచ్చరిక కూడా క్రీస్తు ప్రభు ప్రేమతో స్వీకరించి ఆ ప్రజల యొక్క రక్షణ కార్యం కోసం ఆ ప్రయాణాన్ని ఇంకా పుంజుకుంటూ ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. రెండవది చూసినట్టయితే ప్రకృతి యొక్క స్వరము. మొదటిది వచ్చి స్త్రీ యొక్క స్వరము, రెండవది వచ్చి ప్రకృతి యొక్క స్వరము. మన ప్రకృతి చూసినట్టయితే క్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ప్రతి శుక్రవారం కూడా మీరు గమనించినట్టయితే ఒక గడియ ముందు ప్రకృతి ఏ విధంగా సన్నగిలిపోయింది అంటే క్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆ ప్రకృతి కూడా తల వంచుకుంది. నేను ఆ ప్రభువుని కాపాడలేక రక్షణ కార్యంలో భాగస్వాములు కాలేకపోయానని చెప్పేసి తల వంచుకుంది. అందుకే ఎప్పుడైతే ఆయన ఆ శిలువపై మరణిస్తాడో రాళ్ళన్నీ కూడా బద్దలైపోతాయి, సమాధులన్నీ తిరుగుబడతాయి, ఆకాశం అంతా నీలి రంగులో మబ్బులైపోతాయి, క్రమ్ముకుంటుంది. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మరణానికి ఆ
ఉంది. ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారందరూ కూడా మీరు ఏ విధంగా అయితే నిర్జీవులుగా జీవిస్తున్నారో వారందరూ కూడా సజీవులుగా జీవించాలి, క్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాక్షులుగా ఉండాలని తెలియపరుస్తున్నది. అందుకే మనం కొన్ని సంఘటనలు మన ప్రకృతిలో మన జీవితంలో ఎదుర్కొనేటువంటి సంగతులు చూసినట్టయితే, సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా మనము దాన్ని చూసి ఉన్నాము, దానికి సహకరించాము. రెండవదిగా చూసినట్టయితే కరోనా టైంలో మనం ఏ విధంగా దానిని స్వీకరించి ఉన్నాము, దానితో సహజీవనం చేసి ఉన్నాము. మూడవదిగా చూసినట్టయితే ప్రతి ఒక్క మనిషి తమ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఏ విధంగా స్వీకరిస్తున్నాము. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, సునామీ వచ్చినప్పుడైతే ఎవరు దానికి బాధాపైలు అయ్యారంటే ప్రతి ఒక్క మనిషి మాత్రమే దానికి బాధితులుగా అయ్యారు. రెండవదిగా చూసినట్లయితే ఈ బాధితులు ఏ జంతువులైతే కట్టవేయబడి ఉన్నారో ఆ జంతువులు కూడా ఆ సునామీకి బాధితులై ఉన్నారు. దానికి మించి ఏ జీవి కూడా ఆ సునామీకి గురి కాలేదు. ఎందుకంటే ఈ లోకంలో జరగబోతున్నటువంటి ప్రతి ఒక్క కార్యాలు కూడా ఆ జీవులు గ్రహిస్తూ ఉన్నారు. వాటికంటే ఎక్కువ విలువైనటువంటి మనము ఎందుకు ఆ ప్రకృతికి మించి ఉండలేకపోతున్నాము? ఈ లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలని గ్రహించలేకపోతున్నాము. అందుకే సునామీ అంటారు. సునామీ వచ్చినప్పుడు మనం అందరూ కూడా నిర్లక్ష్యంతో ఫోటోలు తీసుకుంటూ జీవితాలను కోల్పోయినాము. ఎవరైతే దానికి బాధితులు అయ్యారో వారిని నిర్లక్ష్యం చేస్తూ మన జీవితాన్ని కొనసాగించడానికి వెళ్ళిపోయాం. మన రక్షణ కోసం మనం పారిపోతున్నాం. లేదా మన బంధువులు ఎవరైతే సరే వారు ఏమైనా పర్వాలేదు, నా జీవితం నా బిడ్డల జీవితం అని చెప్పేసి మనం పరిగెడుతున్నాము. అంతేకాకుండా రక్షణ యొక్క ఆ ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని గ్రహించలేకపోతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మూడవదిగా కరెక్షన్, సరిదిద్దే స్వరం. మనం ఈరోజు సువిశేషపట్నం చూసినట్టయితే అక్కడ పేతురు చలిమంట కాపుకుంటూ ప్రభువుని ఏ విధంగా అయితే ప్రభుని వెంబడించాలని చెప్పేసి చలిమంట కాచుకుంటూ అక్కడ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి నీవు కూడా వాళ్ళలో ఒకడివి కదా అంటే, అయ్యో నాకు తెలియదు అని చెప్పేసి బొక్కుతూ ఉంటాడు. అక్కడ ఆమె మరి ఇద్దరు కూడా ఆయన మాట్లాడేటువంటి భాషను ఆయన నడుచుకున్నటువంటి ప్రవర్తన అంతా గ్రహించి కూడా నీవు కూడా జూదులలో ఒకడు కాదా అని చెప్పేసి అంటారు. అంటే మనం మాట్లాడే పద్ధతి, మనం నడుచుకునేటువంటి ప్రవర్తన, మన భాష, వీటన్నిటిని కూడా ఒక వ్యక్తిని గ్రహించవచ్చు. వీటన్నిటిని చూసి కూడా ఆ వ్యక్తి ఎలాంటి వాడాలని తెలుసుకోవచ్చు. అందుకే ఏ విధంగా అయితే పేతురు నేను వాడిని కాదని చెప్పినా కూడా వాళ్ళు సరిదిద్దుతున్నాడు. ఇదిగో నీ ప్రవర్తన ద్వారా, నీవు ఇక్కడ నడుచుకునేటువంటి పద్ధతి ద్వారా నీవు ఆయన వెంబడిస్తున్నావు, ఆయనలో నువ్వు ఒకటివే అని చెప్పేసి ఆయన్ని సరిదిద్దుతున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, మనం కూడా మన కుటుంబాల్లో సమాజంలోనూ తప్పును అడుగు వేస్తున్నప్పుడు, దుర్మార్గంగా నడుచుకుంటున్నప్పుడు, పరిస్థితులతోనూ ప్రవర్తిస్తున్నప్పుడు మనం వాళ్ళని సరిదిద్దాల్సినటువంటి మా యొక్క ధర్మం మన అందరికి కూడా ఉన్నది. అదేవిధంగా వాయిస్ ఆఫ్ ద లేకి అంటే లోక సంబంధమైనటువంటి ప్రజల యొక్క స్వరము. ఈరోజు ఆ యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఆ ప్రభువు మానవాళి యొక్క రక్షణ కోసం శ్రమిస్తున్నటువంటి శ్రమను చూసి వారు ఆ దుఃఖాన్ని బాధను గ్రహించి ఆ యొక్క కన్నీరుగా మునీరు అయి ఆయనకు సహకరించడానికి ముందంజి వెళ్తున్నారు. ఒకసారిగా చూసినట్లయితే ఆయన క్రీస్తు ప్రభు యొక్క తల్లే దానిని గ్రహించలేక ముందుకు వెళ్ళలేక వెనుక నుండి మానవాళి యొక్క రక్షణ కోసం నా కుమారుని ఆ ప్రయాణంలో సహకరించాలని చెప్పేసి వెనుక నుండి కన్నీరు పెట్టి వేడుస్తూ ఉన్నది. ఓకే, ఆ కన్నీరు చూసి, ఆ తల్లి యొక్క చూపును చూసి మానవాళి యొక్క రక్షణ కోసం నేను ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆయన ధైర్యంతో పుంజుకొని ముందుకు కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా చూసినట్టయితే వెరోనికమ్మ లేదా యెరూషలేము కుమార్తెలు ఏ విధంగా అయితే తన యొక్క బాధను చూసి
ఎవరైతే అయినారో వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకొని, ఇదిగో నా కోసం కాదు, నీ బిడ్డల కోసం కన్నీరు. అంటే అక్కడ నీ బిడ్డల కోసం కన్నీరు పెట్టి ఏడ్చమని కాదు, నువ్వు బాధితులు కావాలని కాదు, వారి పాపంలో ఉండకుండా నేను వారిని సరిదిద్దమని ఆ ప్రభువు హెచ్చరిస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, మన కుటుంబంలో అయితే మన యొక్క రక్తం పంచుకున్న వారు అవుతారు. అదే బంధువు మిత్రులు అయితే కొద్దిగా మన జీవితానికి శరీర రక్తాలకు దూరమైనటువంటి వారు అవుతారు. మన క్రైస్తవ సంఘంలో అయితే విశ్వాసంతో జీవించేవారు. ఆ విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటూ వారిని కూడా విశ్వాసంలో నడిపిస్తూ వారికి కూడా మనము తప్పనడుగు వేస్తున్నప్పుడు హెచ్చరించాలి. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మనం కూడా ఎవరైతే తప్పనడుగు వేస్తున్నారో వారందరినీ సరిదిద్దుతూ మన జీవితాలు సాక్షులుగా జీవిస్తూ వారిని కూడా ఆ యొక్క క్రైస్తవ విశ్వాసంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క లౌకిక ప్రజలు క్రీస్తు ప్రభువుని తెలియకుండా ఆయనను వెంబడిస్తున్నారు. అరిమతయ్య, జోసెఫ్, అరిమతయ్య, నికోదేమస్ వీరిద్దరు కూడా ఆ క్రీస్తు ప్రభు ఎవరో తెలిసి కూడా ఆయన వెంబడించకుండా ఆయన యొక్క మానవాళి యొక్క రక్షణ కార్యంలో ఆయనకి సహకరిస్తున్నారు. ఎప్పుడైతే ఆయన చనిపోయినప్పుడు తమ కోసం ఉంచుకున్నటువంటి ఆ సమాధిని ఆ ప్రభువు కోసం అప్పగించి ఉన్నారు. మానవాళి యొక్క రక్షణలో ఆయనకు మరణించినటువంటి ఆ దేహాన్ని ఉంచడానికి కూడా చోటు లేకపోయింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత దీనత్వంతో ఉండి కూడా మానవాళి యొక్క రక్షణ కోసం కృషి చేసినటువంటి ఆ ప్రభువుకు ఆ అరిమతయ్య తర్వాత నికోదేమస్ వీరిద్దరు కూడా ఆ సమాధిని ఆయనకి అప్పగించి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో చూసినట్లయితే మన తోడుగా ఉన్నటువంటి విశ్వాసులు కూడా వారు మానవాళి యొక్క రక్షణ కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయాల్లో కొరత ఎదురైనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను కానీ లేదా ఆ యొక్క ఏదైనా సహకరించడానికి వారికి తోడ్పడాలని ఈ రోజు వీరిద్దరు కూడా ఉదాహరణ జీవితంలో మన ముందు నిలిచి ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈ విధంగా ఈ యొక్క ప్రయాణంలో క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి శ్రమలందరూ కూడా ఏ విధంగా అయితే వారి యొక్క స్వరాలను కలిపి ఆ ప్రభువుకు ప్రోత్సహిస్తూ ఆ శివ మార్గంలో విజయవంతంగా నిలిచి ఉన్నారు. మనం కూడా ఏ విధంగా ఈ మానవాళికి మన యొక్క విశ్వాసాలతో ఏ విధంగా మన స్వరంలో కలిపి వారందరినీ కూడా మానవాళి యొక్క రక్షణలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమంలో భాగస్వాములుగా ఉండడానికి ప్రయత్నిస్తాము. ఒకసారి ధ్యానం చేసుకుంటూ మనం కూడా వారికి సహకరిస్తూ మనం కూడా మానవాళి యొక్క రక్షణ కోసం ప్రభువుతో పాటు కృషి చేద్దాం. ఈ యొక్క శ్రమల దినాలలో ఈ యొక్క మరణంలో క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించినటువంటి ఆ రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా స్వీకరిస్తూ ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి సాహసపడదాము. విశ్వాసుల ప్రార్థన సమయంలో సకల శ్రీసభ కొరకు విశ్వాసుల అన్ని అవసరాల కొరకు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థించబోచున్నాము. భక్తిగా విశ్వాసాల ప్రార్థనలో పాల్గొని ప్రభువును అర్పించుదాము. పవిత్ర శ్రీ సభ కొరకు ప్రియమైన సోదరులారా, పవిత్ర విశ్వవ్యాప్త శ్రీ సభ కొరకు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుని ప్రార్థించున్నాము. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న శ్రీ సభకు శాంతిని ప్రసాదించున్నట్లును తన సభకు ఏకత్వమును ప్రసాదించి కాచి కాపాడినట్లును మన జీవితములో శాంతి భద్రతలను వస్తున్నట్లును ప్రార్థించుచున్నాము. Let's all kneel down and pray in silence.
ప్రార్థించుదము. సర్వకాలము జీవించు పాలించు సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు నీ మహిమను వెల్లడించితివి. నీవు ప్రేమతో నేర్పించిన కావ్యములను తిలకించి విశ్వమంతటా వ్యాపించిన నీ శ్రీ సభ నీ దివ్యనామమునందు విశ్వాసమును ప్రకటించుటలో దృఢ సంకల్పము కలిగి ఉండినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జగద్గురువు కొరకు మన పరిశుద్ధ జ్ఞానోదయ ఫ్రాన్సిస్ జగద్గురువు కొరకు ప్రార్థించుదము. అతనిని అపోస్తలుల వారసునిగా ఎన్నుకొనిన మన ప్రభు అయిన సర్వేశ్వరుడు దైవ ప్రజలను పరిపాలించు నిమిత్తము అతనికి ఏ హానియూ జరగకుండా కాపాడునని ప్రార్థించుదము. ప్రార్థించుదము. సర్వకాలము జీవించు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సమస్తము నీ ఆధీనములో ఉన్నది. కనికరించి మా ప్రార్థనను ఆలకింపము. మాకై మీరెన్నుకైన జగద్గురువును అనరాకుండా కాపాడుము. ఈ విధమున తమ సృష్టికర్త అయిన నీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్యపదములో పయనిందురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమస్త అభిషక్తుల కొరకు విశ్వాసులలో వివిధ పరిచారకుల కొరకు మన దమన్ కుమార్ పీఠాధిపతి కొరకును తదితర పీఠాధిపతులు, యాజకులు, దీకనులు, శ్రీసభలోని వివిధ పరిచారకుల కొరకును విశ్వవ్యాప్త శ్రీసభ సభ్యులందరి కొరకును ప్రార్థించుచున్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ పవిత్రాత్మ ద్వారా స్త్రీ సభను పవిత్రపరిచి పాలించుచున్నావు. ఆయా అంతస్తులందు పరిచయాలందించు వారి కొరకు మేము చేయు ఈ విజ్ఞాపమును ఆలకింపుము. నీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా నీ సేవలకు కొనసాగించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞానస్నాన అభిలాషుల కొరకు జ్ఞానస్నానము పొందకు వారి కొరకు ప్రార్థించుదము. మన ప్రభు అయిన దేవుడు వారి హృదయంతరాలకు వినులను విప్పి వారిని తన దయకు పాత్రలను చేయునుగాక. తమకు నూతన జన్మమును ప్రసాదించు జ్ఞానస్నానము ద్వారా వారు పాప విమోచనను పొంది క్రీస్తుతో ఐక్యమగునట్లు ప్రార్థించుచున్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సఖ్యపరచమని సంరక్షించుతున్నావు. నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపుము.
సమైక్యము కొరకు క్రీస్తును నమ్ముకునిన మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థించుదము. సత్యమందు జీవించు వారిని మన కర్తయ్యకు సర్వేశ్వరుడు ఒకటిగా సమైక్యపరచు తన ఏకైక శ్రీశ్వరులో వారిని చేర్చుతున్నట్టు ప్రార్థించుదము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, చెదిరిపోయిన వారిని నీవు వెతిగా రక్షించి వారిని భద్రముగా కాపాడదువు. నీ కుమారుని అనుచరులను కరుణతో వీక్షింపము. ఒకే జ్ఞానస్థానం ద్వారా నీ పరిశుద్ధత్వంలో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమాందును ఐక్యమగు వరమును ప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదు ప్రజల కొరకు ప్రార్థించుదము. మన ప్రభు అయిన దేవుడు ప్రప్రథముగా వారితో మాట్లాడెను. కావున వారు సర్వేశ్వరుని నామము పట్ల భక్తియు అతని నిబంధనము పాటించుటలో విశ్వసనీయతతో కలిగి జీవించినట్లు ప్రార్థించుదము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, అబ్రహామునకును అతని సంతతికి నీవు చేసిన వాగ్దానములను స్మరించుకొను. నీవు ప్రప్రథముగా ఎన్నుకొనిన ప్రజలను సంపూర్ణ రక్షణములను నీ నుండి పొందుటకు యోగ్యమును చేయమని నీ శ్రీ సభ చేయు విజ్ఞాపమును దయతో ఆలకింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు ప్రార్థించుదము. వారు పవిత్రాత్మ వెలుగును పొంది రక్షణ మార్గములో ప్రవేశించినట్లు ప్రార్థించుదము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తును విశ్వసింపని వారు కూడా నీ సమక్షములో నీతిమంతముగా జీవించు సత్యమును కనుగొందురుగాక. మేమును నీ పరమ సత్యమును అవగాహన చేసుకొందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యూనముగా జీవించుదముగాక. ఇతర మతములోని మా సహోదరి సహోదరులతో సామరస్యముతో మెలుగుచు భూలోకంలో నీ ప్రేమకు ఉత్తమమైన సాక్షులుగా వెలుగొందినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని విశ్వసింపని వారి కొరకు దేవుని విశ్వసింపని నాస్తికుల కొరకు ప్రార్థించుదము. వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గమును అన్వేషించు దైవమును కనుగొను
భాగ్యమును పొందినట్లు ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నిన్ను వెతుకుడుగును, వెతికి కనుగొని సుశాంతులను పొందుడుగును వారిని సృజించితివి. ఈ లోకపు ప్రబంధములకు ప్రభావముగా గాయపడి దేవుని తృణీకరించి వారందరూ నీ ప్రేమ చిహ్నములను, నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూసి నీవే నిజమైన దేవుడు అనియు సర్వమానవునికి తండ్రి అనియు తెలుసుకొని ఆనందించినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్వదేశ పాలకులకు, మన దేశమును పరిపాలించుచున్న వారి కొరకు ప్రార్థించుదాము. మన ప్రభు అయిన సర్వేశ్వరుడు వారి తలకు వాక్క్రియలను తన చిత్తములకు అనుకూలముగా మార్చడం ద్వారా ప్రజలందరూ నిజమైన శాంతి స్వాతంత్ర్యమును కలిగి జీవించినట్లు ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆశలను నీవు ఎరుగుతావు. వారి హక్కులను నీవే సంరక్షించుచున్నావు. నీ అధికారంతో మమ్ము పాలించుచున్న నాయకులను కరుణతో వీక్షింపుము. ఉన్నతమైన ఆశయములతోనూ ప్రజాసేవ చేయనట్లు వారిని ప్రేరేపింపము. తద్వారా మా దేశ ప్రజలు సహృదయ భావంతో శాంతి భద్రతలతోనూ మత స్వాతంత్ర్యంతోనూ అనుభవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వ్యాధి బాధలకు గురైన వారి కొరకు, సోదరులారా, సర్వశక్తి గల తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రార్థించడము. అతడు భూలోకమును సకల దోషముల నుండి విడిపించినట్లును, అన్యాయముగా తమ స్వేచ్ఛను కోల్పోయిన వారు మరణ స్వేచ్ఛను పొందినట్లును, ప్రయాణికులు పరదేశముందున వారు సురక్షితముగా గమ్యము చేరుకున్నట్లును, ఆకలి పీడితులకు ఆదరణను, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమును, మరణావస్థలలో ఉన్న వారికి రక్షణను కల్పించినట్లును ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు. శ్రమలనందు వారికి ఆశ్రయముగా నిలుచువాడవు. అనేక బాధలలో చిక్కుకున్న వారు అర్ధనాథములను ఆలకింపు. వీరందరూ తమ వేదనలందు నీ కనికరమును అమితముగా చేర్చు ఆనందిందురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి
enter into the second part of the service. Now we have the veneration of the cross. The priest, the main celebrant, will bring the cross from the door. So 3 times at the beginning and in the middle and upon the altar. 3 times he will proclaim about the cross. And when it is said, we have to say, ఇదిగో శిలువ మ్రాను, దీని యందు లోక రక్షకుడు వేలాడు అని గురువు చెప్తారు. మీరందరూ కూడా రెండు అందరము శిలువను ఆరాధించుము. రెండు అందరము శిలువను ఆరాధించుము. దీని అందే లోక రక్షకుడు వేలాడేను. రండు అందరము శిలువను ఆరాధించుము. ఇదిగో శిలువ మ్రాను, దీని అందే లోక రక్షకుడు వేలాడేను. రండు అందరము శిలువను ఆరాధించుము. ఇదిగో శిలువ మ్రాను, దీని అందే లోక రక్షకుడు వేలాడేను. రండు అందరము శిలువను ఆరాధించుము. Now we have the veneration of the cross. All those who are present in the church come one by one and need to kiss the cross. And meanwhile, we'll sing a song in honor of the cross. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. నిగమించగై నీ కృపలో అపరాధములను క్షమించు. నిగమించగై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధి యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా.
దివ్య పూజ బలిలో పాల్గొన్నప్పుడెల్లా దివ్య సప్రసాదము స్వీకరించుతాము. ఈ దివ్య సప్రసాదము పెద్ద శుక్రవారం రోజున క్రీస్తు అర్పించిన శిలువ బలి ఫలమని గుర్తించును. మనందరి పాపముల కోసం క్రీస్తు శిలువలో మరణించారు. ఆ ప్రభుని దివ్య శరీరము రక్తములు మనకు ఆత్మీయ భోజనము. ఆత్మీయంగా పోషింపబడి ప్రభు యేసులో జీవించుదాము. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దివ్య గొర్రెపిల్ల. ఆ దివ్య గొర్రెపిల్ల యేసును మన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుందాము. ఆ రాజుతోనే జీవించుదాము. క్రీస్తును భక్తిగా స్వీకరించండి. ఆత్మీయ శక్తిని పొందండి. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసంతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కొలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. ఏదైనా నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీవే మహిమ. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించే ప్రభు. మానవాళి యొక్క పాపం నుండి విముక్తిని పొందడానికి తన యొక్క శరీర రక్తములను త్యాగం చేసినటువంటి ప్రభు. ఆ ప్రభు ఇందులో పాల్గొన్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీకు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. యేసు శరీర రక్తములను స్వస్థపరచునుగాక. ఆమేన్. మహనీయుడా మహిమోన్నతుడా నా పాపభారమందటినీ భరించిన యేసు రాజా
మోసినావుగా ఘోషలైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై సిలువ మోసినావుగా దోషినైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై గాయముందినావుగా మనసు లేని వానికై గాయముందినావుగా మనసు లేని వానికై రక్తముతో కలంగము కడిగి మరణము శాపము విరిచావయ్యా సిలువ మోసినావుగా దోషినైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై కొండ మీద సర్వము జాడ కానరాని రీతిగాను చేసిన పాపం ఆనవాలు కానకుండ తుడిచానయ్యా కొండ మీద సర్వము జాడ కానరాని రీతిగాను చేసిన పాపం ఆనవాలు కానకుండ తుడిచానయ్యా ఆత్మతో శక్తితో నిరాకారాయనమేదయ్యా ఆత్మను మీరే పంద్యము ఒట్టము ఎరుగని గుణయ్యా సిలువముగా మనసు లేని వానికై గాయముందినావుగా మనసు లేని వానికై రక్తముతో కలంగము కడిగి మరణము శాపము విరిచావయ్యా సిలువ మోసినావుగా దోషినైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తును మహిమాయుత మరణోత్సవాలను ద్వారా మాకు నూతన జన్మను ప్రసాదించిదివే. మిగిలి కరుణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్యము ఫలములను మాలో నిత్య జీవము స్థిరపడినట్టు అనుగ్రహింపము. మా ప్రభు మరణం ద్వారా వెల్లడి అయిన మీ ప్రేమానురాగములను చూసిన మేము నిలకడ కలిగి నీ ప్రేమలోనే జీవించినట్టు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ శిలువను బట్టి ప్రభు ఆశీస్సులు పొందును. ఓ ప్రభువా, నీ ప్రజలకు పునరుద్ధానంపై కోరికను ప్రదర్శించు. నీ కుమారుని మరణంలో స్మరణ చేసుకుని వీరిపై నీకు నీ అమిత ఆశీస్సులు కుమ్మరింపము. వీరికి పాప క్షమాపణను దయచేయము. నీవు ఓదార్పును సమృద్ధిగా లభింపజేయము. వీరి విశ్వాసము అధికమై వీరికి నిత్య రక్షణ దృఢతరముగా అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. There will not be any singing or any prayers hereafter. Kindly go out of the church in silence
And those who want to remain in the silence, we have a blessed sacrament and we also have a cross on the altar. You can spend some time in prayer.